భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ఆకుల శ్రీజ పుట్టినరోజునే అరుదైన రికార్డు సృష్టించారు. పారిస్ ఒలింపిక్స్లో సింగపూర్ ప్లేయర్ జంగ్ పై 4-2 తేడాతో సంచలన విజయం సాధించి తద్వారా ఒలింపిక్స్లో 16వ రౌండ్కు అర్హత సాధించిన రెండో భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణిగా నిలిచారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మచే ప్రమాణ స్వీకారం చేయించిన హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సీఎం రేవంత్తో పాటు మంత్రులు పాల్గొన్నారు. పారిస్ ఒలింపిక్స్లో భారత బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ సత్తా చాటారు. మహిళల 75 కేజీల విభాగంలో నార్వేకు చెందిన సున్నిహా హాఫ్ స్టార్ను చిత్తు చేసి 5-0 తేడాతో ఆమెను ఓడించి క్వార్టర్ ఫైనల్స్కు దూసుకెళ్లారు. ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి 5 కోట్ల రూపాయలు విరాళం ప్రకటించారు. ఆ రాష్ట్రంలోని వయనాడ్లో కొండ చర్యలు విరిగిపడి ఘోరమైన ప్రాణం నష్టం జరిగి మృతుల సంఖ్య 163కు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 2024-25కి సంబంధించి 48.21 లక్షల కోట్లతో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బడ్జెట్కు లోకసభ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంకు ఈ ఆర్థిక సంవత్సరం 2024-25లో రూ.7,000 కోట్ల రికవరీ లక్ష్యాన్ని నిర్దేశించిందని బ్యాంక్ ఎండీ సీఈఓ శాంతి లాల్ జైన్ వెల్లడించారు. జర్నీ టువర్డ్స్ వికసిత్ భారత్ పేరిట సీఏఏ నిర్వహించిన బడ్జెట్ అనంతర సదస్సులో ప్రధాని ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారబోతుందని చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఈ టీకాకు గుర్తింపునిచ్చింది. కేరళను తరచూ వర్షాలకు సంబంధించిన విషాదాలు వెన్నాడుతున్నాయి. 2018, 2019, 2021లో 2022లో భారీ ప్రాణ నష్టం జరిగింది. వర్ష బాధిత రాష్ట్రంగా కేరళ 2018లో ఈ శతాబ్దంలోని అతిపెద్ద విషాదం ఆ రాష్ట్రంలో చోటు చేసుకుంది.